అశ్వత్థామ అంటే చాలా మందికి తెలియదు, కానీ రీసెంట్ గా వచ్చిన కల్కి మూవీతో అశ్వత్థామ గురించి చాలా మందికి తెలిసింది. కానీ అశ్వత్థామకి చావలేదు, చిరంజీవికి ఇంకా బ్రతికే ఉన్నాడు అని అందరూ అంటున్నారు కదా. కానీ అసలు అశ్వత్థామకి ఎందుకు చావలేదు, ఇంకా భూమి మీదే ఉన్నాడా, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, అసలు నిజమెంత అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నా. వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అశ్వత్థామ పుట్టుకు ముందే తన తండ్రి అయిన ద్రోణాచార్య పరమశివుడి దగ్గరికి వెళ్లి పూజ చేసి వరం అడుగుతాడు. నాకు ఒక బిడ్డ కావాలి నీ వరంతో అని అడుగుతాడు. ఈ వరం వల్ల ద్రోణాచార్య భార్య అయిన కృపికి అశ్వత్థామ జన్మిస్తాడు. అశ్వత్థామ పుట్టుకతోనే తన తలపై ఒక మణి ఉంటుంది. ఈ మణి వల్ల ఎటువంటి జంతువునైనా కంట్రోల్ చేసే శక్తి వస్తుంది. అలాగే ఆకలి, ద్రాహం వంటివి ఉండవు. తనకెన్ని విద్యలు వచ్చినా తను ఉపయోగించుకోలేదు. అందువలన అశ్వత్థామ తన చిన్నప్పుడు పేదవాడిగా గడిపాడు. ఒక రోజు అశ్వత్థామకి పాలు పెట్టడానికి కూడా తన దగ్గర ఏమి లేకపోతే ద్రోణాచార్య తన చిన్ననాటి స్నేహితుడైన ద్రౌపది దగ్గరికి వెళ్తాడు. ద్రౌపదుడు పాంచాలి రాజ్యానికి రాజు. నీకు నాకు స్నేహం ఏంటి, అడుక్కునేవాడు రాజుతో స్నేహం చేయలేడు అని చెప్తాడు. ఇప్పుడే అక్కడికి వచ్చిన కృపాచార్యులు ద్రోణుడి ప్రతిభను చూస్తారు. ద్రోణుడి ప్రతిభను చూసిన కృపాచార్యులు ఎలాగైనా సరే హస్తినాపురానికి తీసుకువెళ్లాలని ద్రోణుడిని అడుగుతాడు. ద్రోణుడు కూడా కాదనుకుంటే హస్తినాపురానికి వెళ్తాడు. అప్పటి నుంచి కౌరవులకు, పాండవులకు ద్రోణుడు గురువు అవుతాడు. ద్రోణుడు వలనే కౌరవులు, పాండవులు అంతటి వాళ్ళు అవుతారు. వాళ్ళతో పాటు అశ్వత్థామ కూడా విద్యలు నేర్చుకుంటాడు. కౌరవులు, పాండవులు పెద్దవాళ్ళయ్యాక తన గురువైన ద్రోణుడు గురుదక్షిణగా తనకు సభలో అవమానించిన ద్రౌపదిని ఓడించమని అడుగుతాడు. మొదటి కౌరవులు వెళ్ళగా అవ్వదు. తర్వాత పాండవులు వెళ్లి అతన్ని ఓడించి అతని రాజ్యాన్ని గురుదక్షిణగా ఇస్తారు. ఆ రాజ్యానికి అశ్వత్థామను రాజును చేసి పాలించమని చెప్తాడు. అయితే అశ్వత్థామ దుర్యోధనుడితో చిన్నప్పటి నుంచి సన్నిహితంగా ఉండేవాడు. అంటే దుర్యోధనుడు అంటే ఇష్టం కాదు, అర్జునుడు అంటే కోపం. ఎందుకంటే తనకంటే గొప్పవాడుగా అర్జునుడు ఉండడం తనకు నచ్చేది కాదు. అదే కాక ద్రోణుడు కూడా అర్జునుడే ఎప్పుడు పొగుడుతూ ఉండేవాడు. తన కొడుకైన అశ్వత్థామను పక్కన పెట్టేసి అర్జునుడికి ఎప్పుడు పొగుడుతూనే ఉండేవాడు. నా ప్రియశిష్యుడు, నా ప్రియశిష్యుడు, నా ప్రియశిష్యుడు అనేసి. అశ్వత్థామకి అయితే ఇలా అనడం అసలు నచ్చేది కాదు. అయితే కురుక్షేత్ర యుద్ధంలో తన రోల్ ఏంటి? తన అందరూ అవమానిస్తుంటే ధృతరాష్ట్రుడు మాత్రమే తనకు రాజు గురువుగా నియమించడం వల్ల ద్రోణుడు విశ్వాసంగా ఉండేవాడు. ఆ విశ్వాసంతోనే తన ప్రియశిష్యుడు అర్జునుడిని వద్దనేసి కౌరవుల పక్క యుద్ధం చేశాడు. తన పుత్రుడైన అశ్వత్థామ అలా కాదు. మొదటి నుంచి అర్జునుడన్నా పాండవులన్నా చాలా కోపం. అందుకనేసి కౌరవుల పక్క యుద్ధంలో ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధం 10వ రోజు ద్రోణుడు దుర్యోధనుడికి మాట ఇస్తాడు. ఎలాగైనా సరే ఈ రోజు ధర్మరాజుని చంపుతాననేసి. ఆ మాట వల్ల ద్రోణుడు 13వ రోజు వరకు ధర్మరాజు మీద అటాక్ చేస్తూనే ఉంటాడు. అభిమన్యుడు 13వ రోజున చనిపోయాక అర్జునుడు 14వ రోజున సూర్యాస్తమయ్యేలోపు జయద్రథుడిని చంపుతాననేసి మాట పలుకుతాడు. లేదా తను సజీవ దహనం చేసుకుంటానని చెప్తాడు. 14వ రోజు జయద్రథుడిని కాపాడడం ద్రోణుడి బాధ్యత. కానీ కృష్ణుడు మాయ వల్ల అర్జునుడు జయద్రథుడిని చంపేస్తాడు. దాంతో దుర్యోధనుడు ద్రోణుడిని పాండవ పక్షపాతి అంటాడనేసి ఈ రోజు ఎలాగైనా యుద్ధం మొత్తం కంప్లీట్ చేయాలనేసి పాండవుల సైనికులపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి ట్రై చేస్తాడు. ఇది చూస్తున్న దేవతలు ప్రత్యక్షమై సామాన్య సైనికుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించకూడదని తిడతారు. దాంతో ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. ఆ రోజు యుద్ధం అయ్యేలోపు ద్రౌపదిని విరాట్ని చంపేస్తాడు. ఎంత కాదనుకున్నా ద్రౌపదుడు తన బాల్య స్నేహితుడు. ద్రౌపదుడి అత్య సంస్కారాలకే ద్రోణుడు కూడా వెళ్తాడు. అక్కడ ద్రౌపదుడి కొడుకైన దృష్టదున్య ఉంటాడు. మా నాన్నను చంపావు కాబట్టి నీ చావు కూడా నా చేతుల్లో అనేసి ద్రోణుడికి శపథం చేస్తాడు. అప్పటికే ద్రోణుడి యుద్ధాన్ని చూసిన పాండవులకి ద్రోణుడిని చంపడం అసాధ్యమని అర్థమవుతుంది. కానీ చంపకపోతే ద్రోణుడు పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడుతాడు. అందుకే ద్రోణుడు నేను నిస్తాయి స్థితిలో ఉన్నప్పుడు చంపాలని నిర్ణయించుకుంటారు. తర్వాత రోజు భీముడు అశ్వత్థామ అనే ఏనుగుని చంపి దుర్యోధనుడి వైపు చూసి అశ్వత్థామ చనిపోయాడని గట్టిగా అరుస్తాడు. అది విన్న ద్రోణుడు నా కొడుకు చనిపోవడమా అంటే నవ్వుకుంటూ అశ్వత్థామ కోసం ఎదురు చూస్తాడు. చుట్టుపక్కల తన కొడుకు ఎక్కడ కనిపించకపోవడంతో దిగులు కొంచెం మొదలవుద్ది. రథాన్ని ద్రోణుడు ధర్మరాజు వైపు సాగిస్తాడు. ధర్మరాజుకు అడుగుతాడు నా కొడుకు చనిపోయాడా అని. ధర్మరాజు అశ్వత్థామ చనిపోయాడు, కానీ నీ కొడుకు కాదు ఒక ఏనుగు అని చెప్తాడు. ఏనుగు అనే మాట మెల్లిగా చెప్తాడు. దాని వల్ల ద్రోణుడికి ఆ కొడుకు చనిపోయాడు అనేసి ఉన్న చోట్లోనే ఆయుధాలను కిందన పడేసి కుప్పకూలిపోతాడు. అదే అదునుగా చూసుకుని పాండవులు ద్రోణుడిని బంధించాలి అనుకుంటారు. కానీ దృష్టదున్య తన తండ్రిని చంపినందుకు ద్రోణుడి తలని అక్కడికక్కడే తీసేస్తాడు. ఇది చూస్తున్న కౌరవ సైనికులు ఈ ధర్మయుద్ధం ఎలా అవుతుందని అరవడం సాగారు. అప్పుడు కృష్ణుడు అభిమన్యుడిని ఎలా చంపారో మీకు తెలీదా, అప్పుడు ధర్మం లేదా అని అంటాడు. కానీ అప్పుడే అశ్వత్థామ అక్కడికి వస్తాడు. తన తండ్రిని అన్యాయంగా చంపారనేసి పాండవుల మీద కోపంతో నారాయణాస్త్రాన్ని సంధిస్తాడు. ఆ నారాయణాస్త్రం పవర్ ఏంటంటే యుద్ధం చేసిన ప్రతి శత్రువును కూడా చంపేస్తుంది. నారాయణాస్త్రం వల్ల పాండవ సైన్యం మొత్తం చనిపోతుంటే కృష్ణుడు ఆయుధాలని కింద పడేసి కిందన మోకాళ్ళలో కూర్చోండి అని చెప్తాడు. ఆ అస్త్రం యుద్ధం చేసే వాళ్ళకి మాత్రమే చంపుతుంది అని చెప్తాడు. సైనికులందరూ ఆయుధాలను కింద పడేసి మోకాళ్ళలో కూర్చుంటారు. ఆ అస్త్రం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అయినా అశ్వత్థామకి అస్సలు కోపం తగ్గదు. ముందు రోజు రాత్రి అశ్వత్థామ తన తండ్రి దగ్గరికి వెళ్ళి యుద్ధం గెలవడానికి ఆశీర్వాదం అడుగుతాడు. దానికి ద్రోణుడు నీ యుద్ధం నీ సామర్థ్యాన్ని నమ్ముకొని చేయి, వేరే వాళ్ళ ఆశీర్వాదం
యుద్ధం వల్ల కాదు అని చెప్తాడు. ఆ మాటలు అశ్వత్థామకి బాగా నాటుకుపోతాయి. ఆ తర్వాత కొన్ని రోజులకి కర్ణుడు, శల్యుడు వీళ్ళందరూ చనిపోతూ ఉంటారు. అప్పటికే యుద్ధంలో ఓడిపోయామని తెలుసుకున్న దుర్యోధనుడు అశ్వత్థామని, కృపాచార్యుల్ని, కృతవర్మని ఎక్కడికైనా వెళ్లి తలదాచుకోండి అని చెప్తాడు. నేను కూడా ఎక్కడికైనా వెళ్లిపోతా అని చెప్తాడు. అప్పటికి అశ్వత్థామ కూడా అర్థమవుతుంది. 17వ రోజున కర్ణుడు చనిపోగానే పాండవులతో సంధి చేసుకుందామని అశ్వత్థామ అడుగుతాడు. కానీ కృపాచార్యులు, కృతవర్మ ఒప్పుకోవడంతో తర్వాత శల్యుడితో కూడా యుద్ధం చేపించి శల్యుడి మరణం తర్వాత అందరూ పారిపోతారు. మరి అలాంటప్పుడు యుద్ధం తర్వాత ఏమైంది? ఆ తర్వాత దుర్యోధనుడు ఒక నదిలో దాక్కుంటాడు. ఆ విషయం తెలుసుకున్న పాండవులు దుర్యోధనుడిని బయటికి రమ్మంటారు. కానీ దుర్యోధనుడు రాడు. అప్పుడు భీముడు ఏం చేస్తాడంటే అసభ్య మాటలతో భీముడు తిడుతూ ఉంటాడు. ఆ వినలేక దుర్యోధనుడు బయటకు వస్తాడు. వచ్చాక రాజ్యాన్ని మీరే తీసుకోండి, నన్ను మాత్రం వదిలేయండి అని ప్రాధేయపడతాడు. అప్పుడు ధర్మరాజు, నువ్వు మాలో ఒకరిని ఎంచుకుని నీకు ఇష్టం వచ్చిన యుద్ధం చేసి మాలో ఒకరిని గెలువు అని చెప్తాడు. నువ్వు గెలిస్తే హస్తినాపురాన్ని నీకే వదిలేస్తామని చెప్తారు. బొడ్డు కింద భాగాన్ని ఎక్కడా కొట్టకూడదు. దుర్యోధనుడికి ఒక వరం వల్ల బొడ్డుపై భాగం మొత్తం ఎన్ని దెబ్బలు తగిలినా సరే ఏమీ కాదు. యుద్ధం జరుగుతున్న టైంలో అప్పుడే బలరాముడు, కృపాచార్యులు, కృతవర్మ అక్కడికి వస్తారు. కానీ దుర్యోధనుడిని ఆపడం ఇష్టం లేక వాళ్ళు చూస్తూ ఉంటారు. దుర్యోధనుడు భీముడిని ఆ యుద్ధంలో చాలా ఈజీగా కొడతాడు. ఇక భీముడు చనిపోతాడు అనే టైంలో కృష్ణుడు దుర్యోధనుడు తొడల మీద కొట్టమని భీముడికి సైగ చేస్తాడు. దాంతో భీముడు తొడల మీద కొట్టి దుర్యోధనుడిని కింద పడేసి దుర్యోధనుడు తొడలను చీల్చేస్తాడు. దీంతో అధర్మంగా యుద్ధం గెలిచేస్తాడు భీముడు. ఇదంతా చూస్తున్న బలరాముడు, దుర్యోధనుడు పాత మిత్రుడు. బలరాముడు కోపం మీద పాండవుల మీదకి వస్తాడు. దానికి కృష్ణుడు అడ్డుపడతాడు. ఆగు కృష్ణ, ఈ పాండవులు అధర్మ యుద్ధం చేస్తున్నారు, వీళ్ళని ఎలాగైనా చంపేస్తానని అంటాడు. వీళ్ళు అధర్మ యుద్ధం చేస్తే మరి దుర్యోధనుడు చేసిందేంటి? నిండు సభలో ద్రౌపది చీర లాగడం ధర్మమా? అప్పుడేమైంది నీ ఆవేశం? 16 సంవత్సరాలైన ఒక చిన్నపిల్లోడిని అధర్మంగా చంపడం ధర్మమా? అప్పుడేమైంది నీ ఆవేశం? అప్పుడు మాట్లాడని నీకు ఇప్పుడు మాట్లాడే హక్కు లేదని చెప్తాడు. అప్పుడు బలరాముడు, నువ్వెన్నెన్ని చెప్పు కృష్ణ, నాకు భీముడు, దుర్యోధనుడు ఇద్దరు స్నేహితులే, అధర్మంగా యుద్ధం గెలవడం కరెక్ట్ కాదు అని బాధపడుతూ దుర్యోధనుడికి, దుర్యోధన నువ్వు బాధపడకో, నువ్వు చనిపోగానే నువ్వు స్వర్గానికి వెళ్తావని వరం ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పాండవులు కూడా దుర్యోధనుడిని అక్కడ చావుకు వదిలేసి వెళ్ళిపోతారు. కొంతసేపటికి అశ్వత్థామ అక్కడికి వెళ్లి కింద పడి నరకయాతన అనుభవిస్తున్న దుర్యోధనుడిని చూస్తాడు. అశ్వత్థామకి భరించలేనంత కోపం వస్తుంది. దుర్యోధన, రేపు తెల్లవారుజాము వరకు వేచి చూడు, ఆ పాండవుల్ని ఈ రోజు రాత్రికి అందరిని చంపేస్తాను, ఆ తర్వాత నువ్వు స్వర్గానికి వెళ్దువులే గాని అని కోపంగా శపథం చేస్తాడు. అప్పుడే కృతవర్మ పాండవులు చంపడం అంత ఈజీ కాదని చెప్తాడు. అప్పుడు అశ్వత్థామ, మా నాన్న నాకు చెప్పారు, వేరే వాళ్ళ ఆశీస్సులతో కాదు నీ సంకల్పంతో చేయి, యుద్ధం గెలుస్తావని చెప్పాడు. అందుకే పాండవుల్ని నిద్రపోతున్న టైంలో చంపుతాను అని చెప్తాడు. దానికి కృపాచార్యులు, అది అధభం కదా అని అంటాడు. అప్పుడు అశ్వత్థామ, మీరు ఎప్పుడైనా కాకులు గొడ్లగోబలు కొట్టుకోవడం చూసారా? ఉదయం కాకులు గొడ్లగోబల మీద పగలు యుద్ధం చేసి గెలుస్తాయి, దానికి ప్రతీకారంగా గొడ్లగోబలు రాత్రి యుద్ధం చేసి గెలుస్తాయి. మన చుట్టుపక్కలుండి ప్రకృతి యుద్ధ పాఠాలను నేర్పిస్తుంది. పాండవులకి బలం ఉదయం ఉంటే నాకు రాత్రి ఉంటుందని చెప్తాడు. ఇక అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు పాండవులు చంపడానికి బయలుదేరతారు. కానీ కృష్ణుడికి అని తెలుసు కదా, అందుకే పాండవులను అక్కడి నుంచి వేరే చోటకి తీసుకొస్తాడు. ఎలాగైనా ఆ ప్లేస్ ని కనుక్కొని ముగ్గురు అక్కడికి వెళ్తారు. కానీ ముగ్గురులో అశ్వత్థామ మాత్రం లోపలికి వెళ్లి దొరికిన వాళ్ళని దొరికినట్లుగా చంపేస్తాడు. ఎవరైనా పారిపోతుంటే గేటు దగ్గర కృపాచార్యులు, కృతవర్మ చంపేస్తారు. అశ్వత్థామ తన తండ్రిని చంపిన దుష్టదున్యుడిని కాలుతో తన్ని నిద్ర లేపి తలనరికి చంపేస్తాడు. ఆ అలికిడి విన్న ఉప పాండవులు లెగిసి వాళ్ళ ఆయుధాలు తీసుకునే లోపే అశ్వత్థామ వాళ్ళందరినీ చంపేస్తాడు. అక్కడే ఉన్న గుడారం లోపలికి వెళ్లి వాళ్ళందరూ పాండవులు అనుకుని వాళ్ళందరినీ చంపేస్తాడు. బయట ఉన్న పాండవులందరినీ చంపేసి ఉప పాండవులను చంపేసి వాళ్ళ రక్తాన్ని తీసుకెళ్లి దుర్యోధనుడికి చూపిస్తాడు. తన పగ తీరిందని దుర్యోధనుడు అక్కడే మరణిస్తాడు. తెల్లవారుసరికి అక్కడికి వచ్చిన పాండవులకి తమ కొడుకులు చనిపోయే శవాలు కనిపించేసరికి అశ్వత్థామ చంపాడని తెలుసుకుని అశ్వత్థామని చంపడానికి బయలుదేరతారు. అదే సమయంలో అశ్వత్థామ తన చంపింది ఉప పాండవులను అనేసి బాధపడతాడు. తనను చంపడానికి పాండవులు వస్తున్నారని తెలుసుకుని వ్యాస మహర్షి ఆశ్రయంలో ఎదురు చూస్తాడు. వాళ్ళు రాగానే వాళ్ళ ముందు బాధపడుతున్నాను కనిపించకుండా యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు. నిజానికి అశ్వత్థామ చాలా గొప్ప వీరుడు. ఒంటి చేతితోనే అర్జునుడిని చాలాసార్లు ఎదుర్కొన్నాడు కూడా. అతనికి పాండవులతో యుద్ధం చేయడం పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే అర్జునుడు ఎంత గొప్ప వీరుడో అశ్వత్థామ కూడా అలానే. కేవలం అతని అసూయ, మూర్ఖత్వం వల్లే కౌరవుల వైపు ఉండవలసి వచ్చింది. పాండవుల మీద యుద్ధం చేస్తున్న టైంలో కూడా దుర్యోధనుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనుకున్నాడు. అందుకే బ్రహ్మాస్త్రాన్ని పాండవుల మీద ప్రయోగించాడు. దానికి వీరుడుగా అర్జునుడు బ్రహ్మశీర్షాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ అప్పుడే వ్యాస మహర్షి అక్కడికి వచ్చి ఆ 2 అస్త్రాలు ఢీకొట్టుకుంటే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది, అస్త్రాలను వెనక్కి తీసుకోండి అని చెప్తాడు. అర్జునుడికి అస్త్రం వెనక్కి తీసుకోవడం వచ్చు. దానివల్ల అస్త్రం వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామకు రాదు. ఆ విషయాన్ని వ్యాస మహర్షితో చెప్తాడు. అయితే ఆ అస్త్రాన్ని ఏదైనా జీవి మీదకి మళ్లించి అని చెప్తాడు. దానికి అశ్వత్థామ పాండవుల వంశాన్ని ఎలాగైనా నాశనం చేయాలనేసి అభిమన్యుడు భార్య ఉత్తర కడుపులో పెరుగుతున్న బిడ్డపై అస్త్రాన్ని మళ్లిస్తాడు. ఆ అస్త్రం వల్ల బిడ్డ చనిపోతుంది. దాంతో కృష్ణుడికి భరించలేనంత కోపం వస్తుంది. అభిమన్యుడు చనిపోయినప్పుడే కృష్ణుడికి చాలా కోపం వచ్చింది. అలాంటిది ఇప్పుడు అభిమన్యుడి బిడ్డ కూడా చనిపోవడం వల్ల చాలా కోపం వస్తుంది. కృష్ణుడు మహిమతో కడుపులో పెరుగుతున్న బిడ్డని మళ్ళీ బ్రతికిస్తాడు. అప్పుడే కృష్ణుడు అశ్వత్థామని చెప్పిస్తాడు. ఇంకా పుట్టని పిల్లవాడిపై కూడా ఈ పగని చూపిస్తావా అనేసి ఇక కలియుగం అంతం వరకు నువ్వు కురూపిగా బతుకని చెప్పిస్తాడు. అప్పటి నుంచి అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని చాలా మంది అనుకుంటూ ఉంటారు. స్కంద పురాణంలో 31వ
అధ్యాయంలో సేతు హత్య బ్రహ్మకన్య అనే పద్యంలో శాపం తీసుకున్న తర్వాత మృషులు ఎవరు తన దగ్గరికి రానవలేదనేసి అది చూసిన పరశురాముడు అతని మీద జాలిపడి తన శాపాన్ని పోగొట్టుకోవడానికి తన ఆశ్రమంలో శక్తిని పూజించమని చెప్తాడు. ఎందుకంటే పరశురాముడికి తెలుసు అశ్వత్థామ శివుడి యొక్క కోపం అవతారమని, కలియుగంలో ధర్మాన్ని కాపాడడానికి అతను ఇంకా బ్రతికున్నాడని. అలా పూజిస్తూ ఉండగా 36 సంవత్సరాలు గడిచిపోతాయి. అప్పుడే పాండవులు శివుడికి తపస్సు చేసుకుని పరశురాముడి ఆశ్రమం కంచి వెళ్తారు. అక్కడున్న అశ్వత్థామ వాళ్ళని చూసి పశ్చాత్తాపంతో ద్రౌపది కాళ్ళ మీద పడి క్షమాపణ కోరతాడు. కానీ అర్జునుడు కోపంతో అశ్వత్థామ మీద అస్త్రం ప్రయోగించబోతే ద్రౌపది తల్లి నుంచి కొడుకుని వేరు చేసినందుకు ఎటువంటి శిక్ష కూడా సరిపోదు, అశ్వత్థామ ఇప్పటికే చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు, క్షమిద్దాం అంటుంది. ఆ తర్వాత ద్రౌపది యుగం చివరలో తన శక్తి మాతకి చేసిన పూజలో తన శాపంలో కొంత భాగం నివారించుకుంటాడు. కురూపిగా ఉండకుండా ఉండడం వరకు నివారించుకుంటాడు. తర్వాత చాలా కథలు బయటకు వచ్చే హిమాలయాల్లో ఉన్నాడని, ఉత్తరాఖండ్ లో తన తండ్రి నిర్మించిన టెంపుల్ దగ్గరికి డైలీ వచ్చి పూజ చేస్తూ ఉంటాడని, ఇలాంటి కథలు చాలా బయటకు వస్తున్నాయి. ఎంతవరకు నిజం అనేది ఎవ్వరికీ తెలీదు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో అలాగే నిజంగా వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి.